ఆగండి ఆగండి, నేను చెప్పే మాట కొంచెం వినాలంటే ఏంటంటారా, చాలా మందికి ఈ ఫీలింగ్ ఉంటుందా ఏంటి అనుకుంటున్నారా? ఎంతమంది ఇంట్లో ఉన్నా, వింటున్నారా, ఎంతమంది, చాలా మంది ఇంట్లో ఉన్నా, ఉమ్మడి కుటుంబంలో ఉన్నా, చుట్టాలు బంధువుల్లో ఉన్నా, ఒంటరి అని ఫీలింగ్ వస్తుందా? దుఃఖం కమ్ముకొస్తుందా? మీ బాధని పంచుకునేవారు ఎవరు లేరనిపిస్తుందా? ఎంత కష్టం వచ్చినా సరే ఒక గుండెల మీద బండరాయి పడినట్టుందా? అనిపిస్తుందా? ఎందుకనలా? ఎక్కువ శాతం హౌస్ వైఫ్స్కే ఉంటుంది, అంటే గృహిణీలకి. ఇంట్లో ఇల్లు పిల్లలు కుటుంబం అనే ప్రపంచంగా ఉండే ఆడవాళ్ళలోనే ఈ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. నిజమేనంటారా? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా వాళ్ళకి, మన బాధను పంచుకున్న వాళ్ళు ఎవరు లేరా? మన పక్కనున్న వాళ్ళు కూడా ఇది కల్పితమేనా? మనకి మనమేనా? మన ఒంటరమా అని చెప్పి చెప్పుకోలేని దుఃఖంతో కుమిలిపోతూ ఉంటారు. ఇది నిజమా కాదా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.